అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించి కాకరేపిన కుర్చీల వివాదానికి తెరపడిందా అంటే లేదన్నటువంటి సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కమిషనర్ వ్యవహరిస్తున్న తీరే ప్రధాన కారణమని అటు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఏదైతే గతంలో జరిగినటువంటి 2 సమావేశాల్లో కూడా కుర్చీల కుమ్ములాటతో ప్రజా సమస్యలను గాలి వదిలేశారన్నటువంటి విమర్శలు వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే సమావేశం జరగకుండానే వాయిదా వేసిన పరిస్థితి. మరోవైపు రసాబసాగా మారిన నేపథ్యంలో కుర్చీల వివాదం కొనసాగుతుండానే మరోవైపు ఏదైతే వైసీపీ కార్పొరేటర్లు మెజారిటీ సభ్యులు కూడా ఏదైతే అజెండాలోని అంశాలను తీర్మానిస్తూ కూడా ప్రకటించారు. ఆ క్రమంలోనే ఒక్కసారిగా ఆ కుర్చీల వివాదం చిలికి గాలివానగా మారింది. ఇప్పటికి కూడా సద్దుమణిగినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపించడం లేదన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏదైతే కమిషనర్ అక్కడ ఏదైతే సమావేశం హాలులో 2 కుర్చీలు వేశారన్నటువంటి బలమంగా ఆరోపణలు బయటకి వినిపిస్తున్నాయి. ఏదైతే ఆయన సమావేశం హాల్లో 2 కుర్చీలు వేసి ఆ తాళం చెవిని తన వద్ద పెట్టుకున్నారనేటువంటి ఆరోపణలు వైసీపీ శ్రేణులు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు ఆ గదికి తాళం ఎందుకు వేయాల్సి వచ్చింది? ఆ గదికిలో 2 కుర్చీలు వేయకపోతే ఎందుకు కమిషనర్ ఆ గదికి తాళం తీసి చూపించడం లేదు? ఇవి ప్రధానంగా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కమిషనర్ కూడా ఆర్టీవీతో మాట్లాడుతూ కూడా ఏదైతే సమావేశం జరిగే రోజు మీరు ఖచ్చితంగా గమనిస్తారు, అక్కడ కుర్చీలు వేయలేదన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేశారు. అంటే ఓ రకంగా కుర్చీల వివాదానికి ఆయనే ఆజ్యం పోస్తున్నటువంటి ఆరోపణలు కూడా అటు వైసీపీ శ్రేణులు వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే కుర్చీల వివాదం కారణంగా ప్రజా సమస్యలు కూడా గాలికి వదిలేశారన్నటువంటి ఆరోపణలు అటు ప్రజలు ఓవైపు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నో ప్రాంతాలకు కూడా త్రాగునీటి సమస్య తీవ్ర వేదనకు గురి చేసింది. అదేవిధంగా మురికి కాలువల్లో కూడా నీరు ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు పారిశుద్ధ్య సేకరణ కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక ప్రజా సమస్యలు గాలికి వదిలేశారన్నటువంటి ఆరోపణలు అటు కడప నగర ప్రజలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఈ కుర్చీ వివాదానికి తెరదించాల్సినటువంటి అధికారులే ఆ కుర్చీ వివాదానికి మరింత అగ్గికి ఆజ్యం తోడైనట్లు వ్యవహరిస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే అక్కడ కుర్చీ వేశారని కొందరు, కుర్చీ వేయలేదన్నటువంటి వాదన అటు కమిషనర్ చెప్తున్నప్పటికీ కూడా సమావేశాల సందర్భంగా మరోమారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోయినటువంటి భావన అటు సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. అయితే కుర్చీలు వేసి ఆ తర్వాత ఆ తాళం చెవిని తన వద్ద ఉంచుకున్నారు. అందుకే ఆ కార్యాలయానికి ఏదైతే సమావేశం హాలుకు తాళం వేశారు. ఒకవేళ కుర్చీ వేయకపోతే ఎందుకు ఆ గదికి తాళం తీయకూడదు అన్నటువంటి భావన కూడా అటు వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు సమావేశ మందిరంలో కూడా 2 కుర్చీలు వేసి ఆ తాళాన్ని తన వద్ద ఉంచుకున్నారని అటు పలువురు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ వ్యవహారంలో మాత్రం కమిషనర్ మాత్రం ఎటు నిగ్గు తేల్చని పరిస్థితి. ఒక రకంగా సమావేశం హాల్లో కుర్చీలు వేసినప్పుడు కుర్చీలు వేశారన్నటువంటి విషయాన్ని చెప్పలేని పరిస్థితి. అదేవిధంగా కుర్చీ వేయలేదని కూడా చెప్పడానికి సంకోచించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది అనుమానాలకు దారితీస్తున్న నేపథ్యంలో నివృత్తిపరచాల్సినటువంటి బాధ్యత కమిషనర్పై ఉంది. అయితే మరోవైపు ఏదైతే స్టాండింగ్ కమిటీ కొన్ని తీర్మానాలు చేసింది, ఆ తీర్మానాలను కూడా ఆమోదించడం లేదు. అంటే ఒక రకంగా అటు మేయర్ సురేష్ బాబుకు అదేవిధంగా కమిషనర్ మనోజ్ రెడ్డిల మధ్య పచ్చవెడ్డిగేస్తే భగ్గుమనే పరిస్థితికి చేరుకున్న పరిస్థితి. ప్రధానంగా నగరంలో పలు అంశాలపైన కూడా స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసింది. ఆ స్టాండింగ్ కమిటీ ఏదైతే తీర్మానాలను కూడా ఆమోదించిన పరిస్థితి. మరోవైపు వైసీపీ హయాంలో పెద్ద కాలువల నిర్మాణానికి కూడా పనులు చేపట్టిన పరిస్థితి. ఓవైపు ఆ పనులు కూడా కొన్ని చోట్ల నిలుపుదల చేశారు. మరోవైపు ఏదైతే నగరంలో జరుగుతున్నటువంటి పనుల విషయంలో కూడా ప్రోటోకాల్ను పాటించడం లేదన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఎమ్మెల్యే హాజరయ్యే సమయంలో అక్కడ భూమి పూజ కావచ్చు, అదేవిధంగా ఏదైతే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం పట్ల కూడా పలు విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే నగరానికి సంబంధించి మేయర్ సురేష్ బాబు లేకుండా అక్కడ ప్రారంభోత్సవాలు నిర్వహించడం పైన కూడా కమిషనర్ ఒక రకంగా వివాదాలకు దారితీసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే ప్రధానంగా నగరంలో నగర మేయర్ ప్రథమ పౌరుడు ఆయన ఆధ్వర్యంలో ఏవైనా శంకుస్థాపన అంటే ఒక రకంగా వైసీపీ హయాంలో తెచ్చిన నిధులకు కూడా అటు టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రిబ్బన్ కటింగ్లు చేయడాన్ని కూడా తప్పుపడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏదైతే కుర్చీ వివాదం తెరపడక ముందే మరోమారు ప్రోటోకాల్ వివాదం కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో రకంగా కడప నగరంలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే కుర్చీల వివాదం
మరింత చిలికి గాలివానగా మారకముందే ఈ సమస్యకు పరిష్కరించాల్సినటువంటి అధికారులు, అదేవిధంగా మరోవైపు ప్రోటోకాల్ అంశాన్ని కూడా వివాదాలకు దారితీసిన నేపథ్యంలో కూడా అటు ఆ దిశగా ఏదైతే జిల్లా కలెక్టర్ కానీ అదేవిధంగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని ఖచ్చితంగా ఈ ఏదైతే మేయర్ వర్సెస్ కమిషనర్ మధ్య జరుగుతున్నటువంటి కోల్డ్ వార్కు తెరదించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నటువంటి భావన పలువురిలో వినిపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.